హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయేది 'ఇంటూ ద డార్క్' అనే సిరీస్లోంచి ఒక ఎపిసోడ్. సాధారణంగా కుక్కలంటే అందరికీ ఇష్టం. ఎందుకంటే ఒకసారి అలవాటైతే అవి మనతో చాలా ప్రేమగా ఉంటాయి. అదే ఆ ప్రేమ ఎక్కువయ్యి మన కోసం వేరే వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తే, అలాంటి ఒక కథనే మనం ఈరోజు చూస్తాం. ఓపెన్ చేస్తే మ్యాగీ అనే లేడీని చూపిస్తారు. తను ఒక రెస్టారెంట్లో తన డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తనకి రీసెంట్గా తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయి ఉంటుంది. అందుకే ఒక డేటింగ్ వెబ్సైట్లో పరిచయం అయిన ఒక వ్యక్తిని కలవటానికి వచ్చింది. మ్యాగీ ఒక జర్నలిస్ట్. తన ఏజ్ 35 years. తనకి పిల్లలు కావాలనే ఆలోచనలో ఉంటుంది. అదే విషయం డేట్కి వచ్చిన అబ్బాయితో చెప్తుంది. కానీ అతను తనకి పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. అది విన్న మ్యాగీ బాధగా ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత అదే డేటింగ్ వెబ్సైట్లో ఇంకొంతమంది ప్రొఫైల్స్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే నిక్ అనే ఒక వ్యక్తి దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. కానీ మ్యాగీ ఆ మెసేజ్ని ఇగ్నోర్ చేస్తుంది. నెక్స్ట్ డే మ్యాగీ ఒక ఫర్టిలిటీ క్లినిక్లో అపాయింట్మెంట్ తీసుకుంటుంది. త్వరలో మ్యాగీ 40 years కాబోతుంది. కాబట్టి తన ఎగ్స్ని ఫ్రీజ్ చేయొచ్చో లేదో అని తెలుసుకోవడానికే ఆ అపాయింట్మెంట్. మ్యాగీ ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ లిండాని కలుస్తుంది. డాక్టర్ లిండా మ్యాగీ మీద కొన్ని టెస్టులు చేసి రిజల్ట్స్ చెప్తాను అంటుంది. ఈ ప్రాసెస్ అంతా కాస్ట్లీ అయినా మ్యాగీ తనకి ప్రమోషన్ వస్తుంది అన్న ధైర్యంతో టెస్టులన్నీ చేయించుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మ్యాగీ బాస్ అయిన డాన్ వాళ్ళ కంపెనీ డిజిటలైజ్ చేస్తున్నట్లు చెప్పి కొంతమందిని జాబ్లో నుండి తీసేస్తారు. మిగిలిన వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అని చెప్పి ఎవరైతే మంచి న్యూస్ ఆర్టికల్స్ ఇస్తారో వాళ్ళకి బోనస్ కూడా వస్తుంది అని చెప్తాడు. కానీ ముందున్నంత జీతం కాదు అని చెప్తాడు. అది విని మ్యాగీ చాలా ఫీల్ అవుతుంది. అప్పుడే తనకి హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. తను టెస్ట్ లో ఎలిజిబుల్ అని వచ్చింది అని. కానీ ప్రమోషన్ లేకుండా ఈ ప్రాసెస్ కి డబ్బులు కట్టలేను అని బాధపడుతూ ఉంటుంది. మ్యాగీ బాస్ అయిన డాన్ తను టెన్షన్ పడటం చూసి నీ యాంగ్జైటీని కాలి అంటే ఒక సపోర్టింగ్ డాగ్ ని తెచ్చుకోమని చెప్తాడు. మ్యాగీకి ఇష్టం లేకపోయినా ఏదో చూద్దాం అన్నట్లు డాగ్ షాప్ కి వెళ్తుంది. కానీ అక్కడ ఒక కుక్కని చూడగానే తనకి నచ్చేస్తుంది. అక్కడ పని చేసే అతను ఆ కుక్క ముందు ఓనర్ని పోలీసులు అరెస్ట్ చేశారు, అందుకే అది ఇక్కడ ఉంది అని చెప్తాడు. అయినా సరే మ్యాగీ ఆ కుక్కని తీసుకొని ఇంటికి వస్తుంది. మ్యాగీ తన కోసం ఒక రూబెన్ శాండ్విచ్ ని తయారు చేసి టేబుల్ మీద పెడుతుంది. కానీ మ్యాగీ అలా తిరిగి ఇలా చూసే లోపల ఆ కుక్క ఆ శాండ్విచ్ ని తినేసి ఉంటుంది. ఫస్ట్ సర్ప్రైజ్ అయినా మ్యాగీ ఆ కుక్కకి రూబెన్ అనే పేరు పెడుతుంది. ఇంకా ఆ రోజు నుండి మ్యాగీ ఎక్కడికి వెళ్ళినా ఆ కుక్కని తీసుకొని వెళ్తూ ఉంటుంది. తన బాస్ డాన్ చెప్పినట్లు తన యాంగ్జైటీ చాలా కంట్రోల్ అవుతుంది. ఒక రోజు దారిలో కాఫీ షాప్ లో వేకెన్సీ ఉండేది చూస్తుంది. అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఎక్స్ట్రా మనీ కోసం. ఒక రోజు మ్యాగీ యానీ అనే అమ్మాయిని కాఫీ షాప్ లో కలుస్తుంది. తను ఎవరో కాదు, మ్యాగీ చదువుకునే టైంలో బేబీ సిట్ చేసిన అమ్మాయి. వాళ్ళు ఇద్దరు ఇన్స్టాగ్రామ్ సైడ్ చేంజ్ చేసుకుంటారు మళ్ళీ మీట్ అవ్వటానికి. ఇంటికి రాగానే సోఫా కింద నుండి ఒక బాల్ రావడం చూస్తుంది మ్యాగీ. రూబెన్ తనతో ఆడుకోవాలనుకుంటూ ఉందని మ్యాగీ ఒక రోప్ తో రూబెన్ ని లాగటానికి ట్రై చేస్తుంది. కానీ రూబెన్ ఇంకో సైడ్ నుండి రోప్ ని చాలా గట్టిగా లాగేస్తుంది. అలాగే ఫ్రంట్ డోర్ ని బాగా రక్కేసి ఉంటుంది. ఆ రోజు పడుకునే ముందు మ్యాగీ యానీ ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ చూసి చాలా జెలస్ ఫీల్ అవుతుంది. అందుకే ఇంతకు ముందు మెసేజ్ చేసిన నిక్ కి రిప్లై ఇస్తుంది. వాళ్ళు నెక్స్ట్ డే ఈవినింగ్ నిక్ ఇంట్లో కలుస్తారు. రూబెన్ ని కూడా తీసుకెళ్తుంది. ఫస్ట్ లో బాగానే బిహేవ్ చేస్తాడు, కానీ కొంచెం సేపు తర్వాత నిక్ మ్యాగీతో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మ్యాగీ కొంచెం టెన్షన్ అవ్వడంతో అది గమనించిన రూబెన్ నిక్ మీద అరుస్తుంది. మ్యాగీ ఇప్పుడే వస్తాను అని చెప్పి వాష్రూమ్ లోకి వెళ్తుంది. నిక్ బయటకు వెళ్లి స్మోక్ చేస్తూ డేటింగ్ యాప్ లో వేరే అమ్మాయిల ప్రొఫైల్స్ చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉన్నప్పుడు వెనకాల ఏదో సౌండ్ వస్తుంది. నిక్ అదేంటో చూడటానికి వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో మ్యాగీ బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి చూస్తే రూబెన్ కి బ్లడ్ అంటుకొని ఉంటుంది. ఇటు తిరిగి చూస్తే నిక్ అక్కడే చనిపోయి పడి ఉంటాడు. అక్కడికి ఒక నేబర్ వచ్చి పోలీసులకు కాల్ చేసి అదొక హిట్ అండ్ రన్ కేస్ అని చెప్తుంది. ఎందుకంటే నిక్ చనిపోయిన స్పాట్ లో స్ట్రీట్ లైట్ ఉండదు. నెక్స్ట్ మ్యాగీ రూబెన్ ని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. రూబెన్ అగ్రెసివ్ కండిషన్ గురించి డాక్టర్ కి చెప్తుంది. ఆ డాక్టర్ మ్యాగీతో కొత్త ఓనర్స్ వస్తే కొన్నిసార్లు డాగ్స్ వైలెంట్ గానే బిహేవ్ చేస్తాయి, కానీ కొన్ని రోజులకు సర్దుకుంటుంది, ఏం పర్వాలేదు అని చెప్తుంది. అలాగే ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ టైం ఒక డాగ్ వస్తే దాని బ్లడ్ తీసుకోవాలి అని చెప్పి రూబెన్ బ్లడ్ ని తీసుకుంటుంది. మ్యాగీ తను చెప్పిన మాటలు విని కొంచెం కామ్ అవుతుంది. తర్వాత డాన్ మ్యాగీకి కాల్ చేసి తను నిక్ డెత్ మీద రాసిన ఆర్టికల్ హిట్ అయింది అని చెప్తాడు. ఇంకొక హిట్ స్టోరీ అయితే తనకి బోనస్ ఇస్తాను అని చెప్తాడు. అది విని మ్యాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో యానీ ఇంకా మ్యాగీ యోగా క్లాస్ లో ఉంటారు. అక్కడ అన్ని కుక్కలు రూబెన్ ని చూసి మొరుగుతాయి. వేరే వాళ్ళు వెటర్నరీ డాక్టర్కి చూపించావా అని అడిగితే మ్యాగీ ఏం సమాధానం చెప్పదు. ఇంటికి వచ్చేటప్పుడు మ్యాగీ హౌస్ ఓనర్ అయిన బియా రూబెన్ని చూసి
పెట్స్ ఇంట్లో అలౌ లేదు అని చెప్తుంది. పైగా మ్యాగీ రూమ్లో డోర్కి ఉన్న స్క్రాచెస్ని చూసి చాలా అరుస్తుంది. మ్యాగీ సారీ చెప్పి డోర్కి మనీ తానే ఇస్తాను అని చెప్పి ఇంకా రూబెన్ని ఒక కేసులో పెడతాను అని చెప్పి బియాని ఒప్పిస్తుంది. రూబెన్ ఇక్కడ కూడా మ్యాగీ టెన్స్ అయ్యేది గమనించి బియా మీద అరుస్తుంది. తర్వాత మ్యాగీ రూబెన్ని ఒక కేసులో పెట్టి ఆఫీస్కి వెళ్తుంది. తర్వాత బియాని చూపిస్తారు. తను వాష్రూమ్లో ఉన్నప్పుడు ఎవరో వస్తారు. బియా వెనక్కి తిరిగి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఆ వచ్చింది ఎవరో మనకి చూపించరు. ఇటువైపు కాఫీ షాప్లో మ్యాగీకి నేట్ అనే ఒక అతను పరిచయం అవుతాడు. అతను వెళ్లే ముందు అతని నెంబర్ రిసీట్ మీద రాసి మ్యాగీకి ఇస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే రూబెన్ కేజ్లో కాకుండా బయట ఉంటుంది. పైగా ఒక విండోకి కూడా హోల్డ్ చేసి ఉంటుంది. డోర్కి మనీ ఇవ్వడానికి మ్యాగీ బియా ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వెటనరీ డాక్టర్ కాల్ చేసి రూబెన్ బ్లడ్ టెస్ట్ సరిగ్గా రాలేదు, సో ఇంకోసారి బ్లడ్ కావాలి అని మ్యాగీకి అడుగుతుంది. మ్యాగీ సరే అని చెప్పి బియా ఇంటికి వెళ్తుంది. అక్కడ బియా బాత్ టబ్ లో శవంగా కనిపిస్తుంది. మ్యాగీ భయపడి పోలీసులకు కాల్ చేద్దాం అనుకుంటుంది. కానీ బియా ఇంటి విండోకి కూడా హోల్ ఉండడం చూసి ఆగిపోతుంది. అంతా ఆలోచిస్తే రూబెన్నే బియాని చంపేసింది అని అర్థమవుతుంది. కానీ ఒకవేళ ఈ విషయం చెప్పినా ఒక కుక్క మనిషిని చంపిందంటే ఎవరు నమ్మరు. పైగా తన మీద అందరికీ అనుమానం వస్తుంది అని భయపడుతుంది. అప్పటికి కూడా రూబెన్ పైన కోప్పడకుండా హక్ చేసుకొని అంతా సరైపోతుంది అని చెప్తూ ఉంటుంది. బ్లడ్ అంతా తుడిచేసి బియా బాడీని తీసుకెళ్లి ఊరి బయటకు వచ్చి పాతి పెట్టేస్తుంది. ఇంటికి వచ్చాక రూబెన్ కోసం ఇంకో పెద్ద కేసుని తీసుకొస్తుంది. మ్యాగీ అసలు ఏం జరగనట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఒకసారి బియా కజిన్ అయిన ఎలీనా వచ్చి మ్యాగీని తన ఆంట్ గురించి అడుగుతుంది. మ్యాగీ కామ్ గా నేను కూడా తనని చూసి 2-3 days అవుతుంది అని చెప్తుంది. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు బియా గురించి తెలుసుకోవటానికి. అతను ఎవరో కాదు, నేటే. అదే రోజు ఈవినింగ్ వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ లో కలుస్తారు. వాళ్ళ అభిప్రాయాలు చాలా కలుస్తాయి. ఇంకా పిల్లల గురించి కూడా నేట్ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడంతో వాళ్ళు మళ్ళీ కలవాలని డిసైడ్ అవుతారు. మ్యాగీ బియా గురించి కూడా ఒక న్యూస్ ఆర్టికల్ రాస్తుంది. అది కూడా హిట్ అవ్వడంతో డాన్ మ్యాగీకి బోనస్ ఇస్తాను అని చెప్తాడు. బోనస్ కన్ఫర్మ్ అవ్వడంతో మ్యాగీ ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్తుంది ఐవీఎఫ్ ప్రొసీజర్ స్టార్ట్ చేయడానికి. ఇంటికి వచ్చి బోనస్ చెక్ చేస్తే బోనస్ చాలా తక్కువగా ఉంటుంది. మ్యాగీ ఆఫీస్కి వెళ్ళి డాన్ని తిడుతుంది బోనస్ తక్కువ ఇచ్చినందుకు. డాన్కి కోపం వచ్చి మ్యాగీని జాబ్లోంచి తీసేస్తారు. మ్యాగీ కారులో తన వస్తువులు పెట్టుకుంటూ ఉన్నప్పుడు రూబెన్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. మ్యాగీ చూస్తూ ఉన్నప్పుడే రూబెన్ డాన్ని చంపేస్తుంది. మ్యాగీ కింద నుండి చూసి షాక్ అవుతుంది. తను పైకి వెళ్లి డాన్ ని చూసి భయపడకుండా రూబెన్ ని చూసి గుడ్ బాయ్ అంటుంది. వెంటనే డాన్ బాడీని బిల్డింగ్ పై నుండి పడేసి సూసైడ్ లాగా క్రియేట్ చేస్తుంది. రూబెన్ ని ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేస్తుంది. డాన్ చనిపోవడంతో అతని ప్లేస్లోకి మ్యాగీ ప్రమోట్ అవుతుంది. ఇప్పుడు తనకి మంచి జాబ్, మంచి బాయ్ ఫ్రెండ్ అన్నీ ఉన్నాయి. అదే రోజు సాయంత్రం మ్యాగీ, యానీ, నేట్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ మ్యాగీ ప్రమోషన్ గురించి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మ్యాగీ రూబెన్ని కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే ఒంటరిగా ఉంటే రూబెన్ ఏం చేస్తుందో అన్న భయం. కొన్ని రోజుల తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ మ్యాగీని కలవటానికి తన ఆఫీస్కి వస్తాడు నిక్ కేస్ గురించి. ఆ పోలీస్ ఆఫీసర్ మ్యాగీని మీరు ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. అందుకు మ్యాగీ నేను రూబెన్ని వాకింగ్ కి తీసుకెళ్లాను అని చెప్తుంది. పోలీస్ ఆఫీసర్ కి అనుమానం వచ్చినా తనకు అగేనెస్ట్ గా ఏమీ ఎవిడెన్స్ లేకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మ్యాగీ హాస్పిటల్లో ఉంటుంది ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం. ఇంజెక్షన్స్ వల్ల తన చేతి మీద చాలా మార్క్స్ ఏర్పడతాయి. అదే రోజు రాత్రి నేట్ మ్యాగీ ఇంటికి వస్తాడు. అతడు మ్యాగీకి ఒక డాగ్ క్యామ్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఎందుకంటే మ్యాగీ అతనితో ఉన్నప్పుడు రూబెన్ గురించే వరీ అవుతూ ఉంటుందని. మ్యాగీ థ్యాంక్స్ చెప్పి ఆ కెమెరాని రూబెన్ కేజ్ ఎదురుగా పెడుతుంది. మ్యాగీ నేట్ బయటకు వెళ్తారు. ఆ తర్వాత నేట్ ఇంటికి వెళ్తారు. కానీ మ్యాగీ కాన్సన్ట్రేషన్ అంతా రూబెన్ మీదే ఉంటుంది. కెమెరాలో చూసినా టెన్షన్గా ఉంటుంది. నెక్స్ట్ డే ఇంటికి వచ్చినప్పుడు పోలీసులు బియా కజిన్ అయిన ఎలీనాని అరెస్ట్ చేస్తారు బియా మిస్సింగ్ కేస్ విషయంలో. మ్యాగీ ఇంటికి వెళ్ళి చూస్తే రూబెన్ ఇల్లంతా గందరగోళం చేసుంటుంది. నైట్ తనని ఇంట్లో ఒక్కదాన్నే వదిలిపెట్టిపోయినందుకు సింబల్గా. తర్వాత సీన్లో మ్యాగీ ఇంకా నేట్ ఇద్దరు పూల్ దగ్గర కూర్చొని ఉంటారు. బియా కేస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మ్యాగీ కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడగడం చూసి నేట్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. మ్యాగీ చేతి మీద ఆ మార్క్స్ ని చూపించి డ్రగ్స్ తీసుకుంటున్నావా అని అడుగుతాడు. మ్యాగీ దానికి లేదు అని ఐవీఎఫ్ ప్రొసీజర్ గురించి చెప్తుంది. రేపు ఇంకా లాస్ట్ డే ఆ ప్రొసీజర్లో అని చెప్తుంది. నేట్ అనుమానించినందుకు సారీ చెప్పి నెక్స్ట్ డే నేనే తీసుకెళ్తాను అని హాస్పిటల్కి తనే స్వయంగా కారులో పిలుచుకెళ్తాడు. హాస్పిటల్లో డాక్టర్ లిండా అనస్థీషియా ఇస్తుంది మ్యాగీకి డాక్టర్ లిండా తనని జరిగిన హత్యల గురించి అడుగుతూ ఉన్నట్టు హెల్యూసినేట్ చేసుకుంటుంది.
ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు. నైట్ మ్యాగీ ఇంటికి వస్తుంది. యానీ తన హస్బెండ్ బేబీ కోసం ఫోర్స్ చేస్తున్నట్టు చెప్పి ఏడుస్తుంది. నెక్స్ట్ సీన్ లో పోలీస్ స్టేషన్ చూపిస్తారు. అక్కడ నేట్ సుపీరియర్ అయిన పోలీస్ ఆఫీసర్ నేట్కి అన్ని క్రైమ్ సీన్స్లో దొరికిన ఫుట్ ప్రింట్స్ ఇంకా బియా ఇంట్లో దొరికిన ఫుట్ ప్రింట్స్ సేమ్ అని చెప్పి మ్యాగీ మీద అనుమానం ఉన్నట్టు చెప్తాడు. వెంటనే నేట్ మ్యాగీకి ఫోన్ చేసి ఆ ఫుట్ ప్రింట్స్ గురించి అడుగుతూ ఉంటాడు. టెన్షన్ అయిన మ్యాగీ ఫోన్ కట్ చేయమని యానీకి చెప్తుంది. యానీ ఫోన్ కట్ చేసి ఏం జరిగిందా అని దాని గురించి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మ్యాగీ చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది. మ్యాగీ టెన్షన్ని గ్రహించిన రూబెన్ యానీని మంచం కిందకి లాగేసి చంపేస్తుంది. మ్యాగీ ఎంత ట్రై చేసినా కూడా యానీని కాపాడలేకపోతుంది. చేసేదేమీ లేక యానీ బాడీని కూడా తీసుకెళ్లి ఊరి బయట పూడ్చిపెట్టేస్తుంది. ఇంకా రూబెన్ని భరించలేక రూబెన్ని కూడా అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత నేట్ వచ్చి మ్యాగీని జరిగిన మర్డర్స్కి నీకు సంబంధం ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నప్పుడు మ్యాగీ మొత్తం చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ నేట్ వినిపించుకోడు. అలా తను యాంగ్జైటీ ఫీల్ అవుతున్నప్పుడు ఒక్కసారిగా రూబెన్ వచ్చి నేట్ని కూడా చంపేస్తుంది. చివరికి ఏం చేయలేక మ్యాగీ రూబెన్ని పట్టుకొని గుడ్ బాయ్ అంటూ ఉన్నప్పుడు పోలీసులు వచ్చి మ్యాగీని అరెస్ట్ చేస్తారు. మళ్ళీ ఆ రూబెన్ కుక్కని డాగ్ హౌస్ లో చూపిస్తారు. వేరే అతను వచ్చి ఆ రూబెన్ డాగ్ ని కొంటున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. మంచి మంచి సినిమాలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.